నాన్నా, ఏంటి దశరథా? ఎంత ఆలోచించినా 3 రోజుల్లో పెళ్ళంటే అవదేమో అనిపిస్తోంది. ఎందుకు సార్? ఎందుకంటావేంటయ్యా? పారిజాతం మనవరాలి పెళ్ళంటే శివన్నారాయణ గారి మనవరాలి పెళ్ళంటే ఆషామాషీనా? ఎంతమంది బంధువులు, ఎంతమంది చుట్టాలు. ఈ సిటీలో అతిపెద్ద కళ్యాణ మండపం బుక్ చేయాలి. వెడ్డింగ్ కార్డులు ప్రింటింగ్ చేయించాలి, వాటిని పంచాలి, జ్యువెలరీ కొనాలి, బట్టలు కొనాలి, పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి స్పెషల్ గిఫ్ట్స్ తీసుకురావాలి. చాలా ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ 3 రోజుల్లో అంటే కష్టం. నాకు అదే అనిపిస్తోంది. నువ్వేమంటావు సూరజ్? నాకు అనిపించట్లేదు సార్. ఎందుకంటే నా పెళ్లి చాలా ఆడంబరంగా జరగాలని కోరుకోవట్లేదు. వీలైనంత సింపుల్గానే జరిపించండి. రిసెప్షన్ అంటారా మీ ఇష్టం, పెళ్లి మాత్రం ఆర్భాటంగా ఏమొద్దు. ఈ ఇంటి ముందే పందిరేసి జరిపించండి. బాబూ, ఈ దశలే వర్షాకాలం. అప్పుడొచ్చిన బంధువులకి, స్పెషల్ గెస్ట్లకి గొడుగులు పంచాలి. గ్రానీ, అయ్యయ్యో, నేను సూరజ్ని ఏమనట్లేదే బాబూ. అమ్మో, ఇప్పుడే నువ్విలా అడ్డుపడుతుంటే మెళ్ళో తాళిపడిన తర్వాత సూరజ్ మీద ఈగ కూడా వాళ్ళనివ్వదేమో. చెప్పేది విను. ఆ సూరజ్, నువ్వు చెప్పమ్మా. సూరజ్కి ఇంట్లో పెళ్లి జరగాలని కోరిక. నాకెప్పుడు చెప్పాడో ఆ విషయం అప్పుడే చెప్పాను అందరికీ. మరి నువ్వేమనుకుంటున్నావు? సూరజ్ ఇష్టమే నా ఇష్టం. విన్నావా మావయ్య? సూరజ్, జ్యోత్స్న వాళ్ళ పెళ్లి ఈ ఇంట్లోనే జరగాలనుకుంటున్నారు. మీ పెళ్లి ఈ ఇంట్లోనే జరిగింది కదరా. ఈ పెళ్లి కూడా అలాగే ఈ ఇంట్లోనే మండపం వేసి చేయించండి. ఏమంటావు నాన్నా? అమ్మా సుమిత్ర, నీ మాట ఏమిటి? పెళ్లి చేసుకునే వాళ్ళే కావాలని కోరుకుంటున్నప్పుడు నేనేం చెప్తాను మావయ్య? ఈ ఇంట్లోనే జరిపించండి. నాకు సంతోషమే కదా. ఓకే, ఇంట్లోనే గ్రాండ్ గా జరిపిద్దాం. వద్దు సార్, సింపుల్గానే జరిపించండి. అది కాదు బాబూ, బంధువుల్ని పిలవడానికైనా టైం ఉండాలి కదా. అందరూ అవసరం లేదండి, ముఖ్యమైన వాళ్ళని పిలవండి. నాకంటూ ఎవరూ లేరు కాబట్టి నా తరపు నుంచి ఎవరూ రారు. ఏంటి, ఎవ్వరూ లేరా? ఎంత మాటన్నావు సూరజ్. నిన్ను నా చిన్న కొడుకు అనుకుంటున్నాను. మేమే దగ్గరుండి నీ పెళ్లి చెయ్యాలి అనుకున్నాం. బావా, నా మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను. సూరజ్కి మేము అవసరం లేదంట. సార్ 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 సార్, నా ఉద్దేశం అది కాదు. మరి నాకు మీరు తప్ప ఎవరూ లేరు కదా అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఓహో, ఓకే ఓకే, అన్నమాట వెనక్కి తీసుకుంటున్నావు కాబట్టి క్షమించేశాను. బావా, సూరజ్ తరఫున బంధువులం మేమే. మీకిక్కడే చెప్పేశాను కాబట్టి ప్రత్యేకమైన పిలుపు అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరికీ ఆన్లైన్లో చెప్పేయండి. మరి ఏర్పాట్లు? కార్తీకు, దీప చూసుకుంటారు. భోజనాలు? దశరథ్ చూసుకుంటాడు. షాపింగు? సుమిత్ర చూసుకుంటుంది. బానే పురమాయిస్తున్నారులేండి. వీళ్ళకి పెళ్లి జరగడమే మాకు ఆనందం పారిజాతం. మాకంటే ఎక్కువగా ఆనందంగా ఉండాల్సింది పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. సూరత్ సింప్లిసిటీ గురించి తెలిసిందే కదా. పెళ్లి పెద్ద ఆర్భాటం లేకుండా సింపుల్ గా చేయమంటున్నాడు. రిసెప్షన్ గ్రాండ్ గా చేద్దాం. కార్తీక్, మీ తమ్ముడు పెళ్లి బాధ్యత మొత్తం నీ భుజాల మీదే ఉంది. అమ్మదీప, నీ భుజాల మీద కూడా. ఎందుకంటే మీరు జ్యోత్స్న పెళ్లి బాధ్యతలు తీసుకుంటాము అన్నారు. ఇప్పుడు అనుకోకుండా సూరజ్ పెళ్లి బాధ్యతలు కూడా మీరే తీసుకోవాల్సి వచ్చింది. ఈ పెళ్లికి పెద్దలు, బాధ్యలు అన్నీ మీరే. ఎంత కావాలన్నా తీసుకో, ఎంతమంది అసిస్టెంట్స్ కావాలన్నా. ఎక్కడ ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బంది కలగకుండా ఈ పెళ్లి జరిపించు. అలాగే తాతయ్య. అలాగే తాతయ్య గారు. మరో ముఖ్యమైన విషయం, మనకి మాట రాకూడదు. శివనారాయణ మనవరాళ్ళ పెళ్లికి పిలిచాడు, మర్యాదలు సరిగ్గా చేయలేదు అన్న మాట రాకూడదు. అలాగే తాతయ్య, నీ మర్యాదకి నాది బాధ్యత. మాది బాధ్యత.
ఈ మాట బాగుంది. సూరజ్, నువ్వు కోరుకున్నట్టే 3 రోజుల్లోనే పెళ్లి, అది కూడా ఈ ఇంట్లోనే. థ్యాంక్ యూ సార్. ఇంకా సారేంటివయ్యా, తాతని పిలు. ఆ పెళ్ళయ్యాక పిలుస్తాడులేండి. ఇప్పటి నుంచే పిలుస్తే నీకెవరు అభ్యంతరమా? మిమ్మల్ని తాత అని పిలిస్తే అత్తయ్య గారిని అమ్మమ్మ అని పిలవాలి కదా. ఓ పెళ్లిలో అందరి ముందు అమ్మమ్మ అని పిలిస్తే అత్తయ్య గారి ఆత్మాభిమానం దెబ్బతిందు. ఆ అలాగైతే ఇప్పటి నుంచే పారిజాతాన్ని నువ్వు అమ్మమ్మ అని పిలు సూరజ్. చూసారా, మనవడు కూడా నవ్వుతున్నాడు. అంటే అత్తయ్య గారు నువ్వు తినవయ్యా అల్లుడు. ఆ. నీకు భలే దొరికాను నేను. ముందు నువ్వు తిను. చెప్పు. సరే రండి. దశరథ, ఏంటన్నా? గౌరీప్రసాద్ ఇంటికి వస్తానని కాల్ చేశాడేంటి? ఏమైంది? ఏం చెప్పలేదు. మీతో మాట్లాడాలన్నాడు. సరే అన్నాను. కానివ్వండి, చూద్దాం. చెప్పండి గౌరీప్రసాద్ గారు, ఏంటి లీగల్ అడ్వైజర్ని తీసుకొచ్చారు? మా రెస్టారెంట్ మీరు కొన్నారు కదా సార్, దానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. ఒకసారి ఇది చదివి మీరు సంతకం పెట్టారంటే ఇంక నా రెస్టారెంట్ పూర్తిగా మీ సొంతం అయిపోతుంది. రాంగ్ టైంలో వచ్చారు గౌరీప్రసాద్ గారు. మా అమ్మాయికి సూరజ్కి పెళ్లి చేయాలనుకున్నాం. ఈరోజు పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. 3 రోజుల్లో పెళ్లి. ఓ పని చేయండి, ఈ హడావిడిలో ఇవన్నీ ఎందుకు కానీ పెళ్లి తర్వాత చూద్దాం. ఏమంటావు నాన్న? నువ్వు చెప్పింది బానే ఉంది గౌరీప్రసాద్ గారు, పెళ్లి తర్వాత చూద్దాంలేండి. పెళ్లికి దీనికి సంబంధం ఏంటండి? చదివి సంతకాలు పెడితే సరిపోతుంది కదా. పైగా నా పెళ్లి ఎవరికి ఇబ్బంది కాకూడదనేదే నా ఆలోచన. నా పెళ్లి కారణంగా మీ సొంతం అవ్వాల్సిన ఒక రెస్టారెంట్ ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. అది నేను మంచి శకునంగా అనుకోను. పెళ్లి ముహూర్తం పెట్టారు అంటే ఈ ఇంట్లో అంతా హ్యాపీగా ఉండాలి. అది ఈ రెస్టారెంట్ మీ సొంతం చేసుకోవడంతో డబుల్ అవుతుంది. ఏమంటావు బ్రదర్? పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో మనం కూడా ఆలోచించాలి కదా బ్రదర్. డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకుని లీగల్ అడ్వైజర్తో సహా వచ్చారు. ఇది మీరు పోటీపడి గెలుచుకున్న రెస్టారెంట్. దీని క్రెడిట్ అంతా జోష్నాకే దక్కుతుంది. జోష్నాకి పెళ్లి ముహూర్తాలు పెట్టగానే తను గెలుచుకున్న రెస్టారెంట్ తన సొంతం కావడం కంటే మంచి ఇంకే ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ తాత, సూరజ్ చెప్తున్నాడు కదా, ఏదైనా సరే వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. పైగా ఈరోజు మనం సంతకాలు పెడితే ఈ డేట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గౌరీప్రసాద్ గారి రెస్టారెంట్ మనం ఎప్పుడు కొన్నామా అని ఆలోచించగానే నా పెళ్లికి ముహూర్తం పెట్టిన రోజే అని గుర్తొస్తుంది. సరే, మనవడు మనవరాలు చెప్తుంటే ఇక కాదనేదే ఉంది. కార్తిక్, నువ్వేమంటావురా? నీ ఇష్టం తాత, చదివి సంతకం పెడదాం. నువ్వు సూరజ్ నా బలంరా. మీ ఇద్దరు చదివితే చాలు. అదేంటి నాన్న, చైర్మన్ నువ్వే కదా. చైర్మన్ అమ్మా, ఈ పెళ్ళే వరకే కదా. జ్యోత్స్న మెళ్ళలో తాళి పడిన మరుక్షణమే ఈ రెస్టారెంట్ బాధ్యతలన్నీ నా మనవళ్ళు నా మనవరాళ్ళకే అప్పగించేస్తాను. ఈ నలుగురు 4 స్తంభాలై నిలబడి ఈ శివన్నారాయణ లెగసీని ముందుకు నడిపించి మీరిద్దరు చదవండి, మేము సంతకాలు పెడతాం. అలాగే తాత, ఆ డాక్యుమెంట్ చదువు బ్రదర్. అంతా మీరు కోరుకున్నట్టుగా ఉంది సార్. కార్తిక్, నువ్వు చదువు. దీపా, సూరజ్ జోష్న కాబోయే భర్త. రేపు పెళ్ళయ్యాక ఈ కంపెనీ వ్యవహారాలన్నీ సూరజ్ జోష్ననే చూసుకోవాలి.
నువ్వెవరు బావా? అడ్వైజర్వి. అడ్వైజర్ కూడా చదవచ్చు కదా దీపా. సూరజ్ ఓకే అన్న తర్వాత మా బావ చదివి మార్పులు చెప్పాడంటే జోష్న ఫీల్ అవ్వదు. దీపా, నేనేం ఫీల్ అవ్వను. అయితే నువ్వు చదువు. సూరజ్ చదివిన తర్వాత కూడా నేను చదవాలా? చూసారా, అది నమ్మకం. సూరజ్ చదివిన డాక్యుమెంట్ ని చదివామంటేనే జోష్న ఇన్ని మాటలు అంటుందంటే చదివిన దానికి వంకలు పెడితే మా బావని ఇంకెన్ని మాటలు అంటుందో. ఏంటి, నన్నెంత మాట అన్నా? నేను వంకలు పెడతానా? బాధ్యత తీసుకునే వాళ్ళు బరువులు మొయ్యాలి బావా. ఇది పూర్తిగా జోష్న విజయం. ఈ రెస్టారెంట్ కి సంబంధించినవి వాళ్ళిద్దరికే వదిలేయండి. అది నిజమే. జ్యోత్స్న రెస్టారెంట్ కి సంబంధించి నేను అడ్వైజర్ గా ఇన్వాల్వ్ అవ్వడం బాగానే ఉంటుంది, కానీ ఈ రెస్టారెంట్ జ్యోత్స్నకి ఎంతో ప్రత్యేకం. సూరజ్, జ్యోత్స్న కలిసి సాధించిన విజయం. చెప్పాలంటే ఇది వీళ్ళకి తాతయ్య ఇచ్చే మ్యారేజ్ గిఫ్ట్. రెస్టారెంట్ ఒకటేంట్రా, ఆస్తి మొత్తం ఇస్తానంటున్నారు కదా. పారిజాతం, ఎప్పుడేం మాట్లాడాలో నీకు తెలీదా? అత్తయ్య గారేదో సరదాగా అన్నారులే మావయ్య గారు, వదిలేయండి. వీడొక మాలోకమల్లుడు. ఏది సరదానో ఏది సీరియసో తెలిసి చావదు. ఆస్తి మొత్తం నా మనవరాలికే దక్కాలి. జోష్న చదువునంటుంది కాబట్టి సురేష్ తీసుకో, అందరి చేత సంతకాలు పెట్టించు. ఎక్కడెక్కడ సంతకాలు కావాలో పెట్టించుకోండి. మేడం, నేను కూడా పెట్టాలా? మీరు కూడా పెట్టాలి మేడం. ఏం ఫార్మాలిటీసో ఏంటో. దీపగారు, మీరు కూడా పెట్టండి. ఈ రెస్టారెంట్ రాసేది చైర్మన్ గారికి కదా, మా సంతకాలు ఎందుకు? సాక్షి సంతకాలు కావాలి కదండి. మీరు కార్తీక్ గారు సంతకాలు పెట్టండి. అంటే జరుగుతున్న దానికి నేను మా బావ సాక్షులమన్నమాట. ఇక్కడ పెట్టండి మేడం. ఓకే, థ్యాంక్స్ మేడం. సార్, మీరు ఒక్క సంతకం పెడితే అయిపోతుంది. మా సంతకాలు అవసరం లేదా? మీరు కూడా పెడతారా? మనం సాక్షులమే కదా. ఆ సాక్ష్యాలు సరిపోతాయండి. అవునవును, లేదంటే నేను కూడా ఒక సంతకం పెట్టేదాన్ని. సంతకాలు అయిపోయాయి శివనారాయణ గారు. మిగతా ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసి మీకు డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి అప్పగిస్తాను. అలాగేనండి, మీరు వెళ్ళండి. వస్తానండి. సూరజ్, ఏంటి బ్రదర్? కర్చీఫ్. ఖర్చీఫ్ నాకెందుకు? చెమట్లు పడుతున్నాయి కదా. నా దగ్గర ఉంది. కాస్త ఒక్కపోతుగా ఉంది బ్రదర్. చూస్తుంటే అలా లేదే. దేనికో టెన్షన్ పడుతున్నట్టున్నావు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు బ్రదర్, డైనింగ్ టేబుల్ దగ్గర పెళ్లి గురించి, ఏర్పాట్ల గురించి మాట్లాడారు కదా. ఓ, పెళ్లి గురించి టెన్షన్ పడుతున్నావా? ఏంటి, పెళ్లి గురించి టెన్షన్ పడుతున్నావా? భలే వాడివయ్యా, రారా. నీకు పెళ్లి గురించి క్లారిటీ ఇస్తాందా? అసలు పెళ్ళంటే ఏంటంటే ఇది ఒక అల్లుడు, అద్భుతమైన ఘట్టం. పెళ్లి గురించి నువ్వే చెప్పాలే. పోనీ నువ్వు చెప్తావా? ఆ మీ నాన్నను ఒక్క మాట అన్నివ్వరా. ఈసారి వదినా ఇది బాగుందా? కార్తీక్, చాలా మంచి పని చేశావురా. షాపింగ్ అనగానే భయపడ్డాను. ఎందుకు బావా? ఆడవాళ్లతో షాపింగ్ అంటే తెలిసిందే కదా బావా.
పైగా పెళ్లి షాపింగ్ అంటే మామూలుగా ఉండదు. టిఫిన్ టైంకి షాపింగ్ మాల్లో దూరామంటే డిన్నర్కైనా బయటకొస్తామన్న గ్యారెంటీ లేదు. ఆడవాళ్లు చీరలు చూస్తున్నప్పుడు మగవాళ్లు కళ్ళకు పని చెప్పాలే గాని నోటికి పని చెప్పకూడదు. మహానుభావులు మీరు. అనుభవం అల్లుడు. ఇదిగో అమ్మాయి, ఆ చీరటివ్వు. ఇవ్వు. తన పేరు స్వాతి. ఆ నువ్వు పేర్లు బాగానే తెలుసుకుంటావురా. పిలిచింది నేనే కదా. జోష్న, ఈ సారీ ఎలా ఉందో చూడు. నచ్చలేదు. ఈ కలర్ నీకు బాగుంటుంది జోష్న. నచ్చలేదంటుంది కదా, వేరే చూడు. జ్యోత్స్న, ఇది నీకు బాగుంటుంది. ఎలా ఉంది జ్యోత్స్న? నచ్చలేదు. నచ్చలేదంటే ఎలాగే? నచ్చంది మాత్రం అది ఎలా కట్టుకుంటుంది పిన్ని? జ్యోత్స్న, ఇదిగో ఈ రంగు చీర నీ ఒంటికి చాలా బాగుంటుంది. అమ్మ దొంగ, సిగ్నల్స్ ఇక్కడి నుంచి వెళ్తున్నాయా? నచ్చలేదు అంతే కదా. అబ్బా, దాన్ని చెప్పనివ్వు పిన్ని. అది అదే చెప్తుందిలే. అసలు దాన్ని చెప్పనివ్వు. నువ్వు చెప్పవే జ్యోత్స్న. నచ్చలేదత్తా. ఏది చూసినా నచ్చట్లేదు. ఒక పని చేద్దాం, మనందరం కలిసి ఒక శారీ సెలెక్ట్ చేద్దాం. ఈ ఆలోచన బాగుంది. అత్తయ్య గారు, మీరు చూడండి. మీరు చూస్తున్నారు కదమ్మా, చూడండి. నా సెలక్షన్ దానికెక్కడ నచ్చుతుంది? బాగుంది దీపా, చాలా బాగుంది. వదినా, నువ్వు చూడు. చాలా బాగుంది వదినా. ఇది మనందరికీ నచ్చింది కాబట్టి ఇప్పుడు దానికి కూడా నచ్చుతుంది. అమ్మా స్వాతి, ఈ శారీ మా జ్యోత్స్నకి వేసి చూపించు. ఈసారి పెళ్లి కూతురికి నచ్చిందో లేదో తెలియాలంటే ఒంటి మీద వేసి చూపించవలసింది పెళ్లి కూతురికి కాదు. మరెవరికత్తయ్య గారు? నేను చెప్తాగా. మరెవరికత్తయ్య గారు? ఉండండి, నేను చెప్తాను కదా. బాబు, ఈ శారీ ఓకేనా? పరిజాతం, చీర కట్టుకునేది జ్యోత్స్న. చీర కట్టుకునేది జ్యోత్స్నే అయినా నచ్చింది అని తలూపవలసింది సూరజేనండి. సూరజ్ తలూపాలా? అవునలుడు. జ్యోత్స్న భుజం మీద చీర వెయ్యగాని ఈవిడిగారు ఆయన వంక కళ్ళెత్తి చూసి నచ్చిందా అని కళ్లతోనే అడగడం, ఆయన గారేమో కళ్లతో నచ్చలేదు అని చెప్పడం. గత 3 చీరల నుంచి ఇదే జరుగుతోందల్లుడు. మరో 30 చీరలు వేసినా ఆవిడగారు చూడ్డం మానదు, ఆయన గారు తల అడ్డంగా ఊపడము మానడు. అలా మెడ తిప్పి తిప్పి ఎక్కడ సూరజ్ మెడ పట్టేస్తుందోనని భయపడి నేను ఈ చీర తీసుకొచ్చాను. గ్రాని, అయ్యయ్యో, నీ కష్టాన్ని నేను అర్థం చేసుకున్నానే. నువ్వు మాత్రం ఎన్నిసార్లు కళ్ళు తిప్పుతావు? నీ కళ్ళు మాత్రం నెప్పి పెట్టవా ఏంటి? బాబూ, ఈ చీర ఓకేనా? ఈ కలర్ ఓకేనా? నువ్వు ఓకే అంటేనే మేం మిగతా పనులు చూసుకుంటాం. తనకి నచ్చిందే తీసుకోమనండి. నీకు నచ్చిందే తనకి నచ్చుతుంది. నీకు నచ్చిందో లేదో చెప్పు. నీకు నచ్చిందో లేదో చెప్పు. నచ్చిందండి. అమ్మయ్యా, పెళ్లి కొడుకి చీర నచ్చింది. గ్రాని,
ఏమైంది నీకు ఇంత అల్లరి చేస్తావేంటి? పెళ్ళంటే ఈ మాత్రం సందడి ఉండాల్సిందే కదా మరదలా. నేనైతే నీ రిసెప్షన్ కి డాన్స్ ప్రోగ్రాం పెడదాం అనుకుంటున్నాను మేనకోళ్ళ. నువ్వు డాన్స్ చేస్తావలుడు? నేనేంటి, మీరు సరే అంటే మావయ్య కూడా స్టెప్పులేస్తారు. నేను రెడీ. ఏవేం జ్యోత్స్న, అందరూ ఇంత సంతోషంగా ఉంటే నీ కంట్లో ఆ తడేంటి? చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట నీ జీవితం ఇలాగే ఉంటుంది. ఏంటి? పెళ్ళైన తర్వాత మీరంతా నన్ను మర్చిపోతారా? ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.